ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజా. నేను మీ మిల్కీ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, మేము అప్పుడప్పుడు అప్లోడ్ చేసే మా లైఫ్ స్టైల్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ప్లీజ్ కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. ఇప్పుడు సో మా ఇంట్లో ఈరోజు స్పెషల్ అంటే చికెన్ స్పెషల్. చికెన్ ఫేవరెట్ మిల్కీకి. మటన్ అయితే అస్సలు తినదు, ఏమో కూడా అంతే. చికెన్ మటన్ అయితే అస్సలు నచ్చదన్నమాట. సో సండే వస్తే చాలు కొత్తిమీర, పుదీనాలు, కుకుంబర్లు ఇవన్నీ రెడీగా ఉండాలన్నమాట. సో ఇప్పుడైతే టైం ఆల్రెడీ 11:30 అవుతుంది. పొద్దున్నే ఒక రౌండ్ అన్నం బజ్జీ చేసుకొని తినేసామన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా పోయి చికెన్ అయితే తెచ్చేసుకున్నాం. హడావిడిగా వితిన్ 1:30 లోపల చికెన్ అయితే ఆల్మోస్ట్ ఇంకా చాలా లేట్ అయింది అన్నా కూడా 2 o'clock లోపల చికెన్ అయితే రెడీ అయిపోయి తొందరగా ప్రిపేర్ చేసేసుకొని ఎలా ఉంది, ఏదేది చెయ్యాలి అన్నదైతే షేర్ చేస్తూ ఉంటాను. వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉన్నాను. మరి సండే వస్తే చాలు పిల్లలతో మారము చికెను, మటను, కుర్రా, కర్రీ, ముద్ద అనుకుంటూ, రైస్ అనుకుంటూ చాలే ఆపవేను వీడియో ఇంకా చాలే. మా నాయనంతా మాట్లాడతారా? మిల్కీ చికెన్ అని స్టార్ట్ చేసిందంటే ఇంకేం చేసినా భోజనం కూడా తిందనమాట. అలాగే వెయిట్ చేస్తూ ఉంటుంది. చికెన్ కావాలంటే అంతే. 1 kg అయితే తెచ్చేసాము. సో లంచ్ కన్నా ప్రిపేర్ చేసేద్దామని చెప్పేసి నేనైతే ఇంకా ఆల్రెడీ ప్రిపరేషన్ని చూపిస్తున్నాను. సో 1 kg చికెన్కి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. అందులో కొద్దిగా ఫ్రైకి కూడా వాడదామని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా ఒక సగం కొబ్బరి చిప్పని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలోకి యాడ్ చేసుకున్నాను అనమాట. డైరెక్ట్గా ఇక్కడే చూపిస్తున్నాను. బట్ ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి అస్సలు బాగోదు చికెన్కి. కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 5 నుంచి 6 లవంగ మొగ్గలు, అలాగే ఒక 5 నుంచి 6 మిరపగింజలు కూడా యాడ్ చేసేసాను. నేను ఎక్కువగా పచ్చిమిర్చితోనే చేస్తాను అనమాట మసాలాని. అలాగే ఒక స్మాల్ సైజ్ టమోటో లేకుండా కూడా కర్రీ చేస్తారు. బట్ ఒక చిన్న టమోటాని వేసి కర్రీ చేయడం చూడండి ఒకసారి. ఈ టేస్ట్ చాలా బాగా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఒక 10 నుంచి 15 వెల్లుల్లి పొట్టు తీసేసి వేసేసుకున్నాను. ఫస్ట్ పౌడర్ని అయితే ఇలా చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే అందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న టమోటా, ఒక 6 నుంచి 7 పచ్చిమిర్చి వేసేసి కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని మసాలా రెడీ చేసేస్తున్నాను అనమాట. సో యాక్చువల్లీ నేను ఇక్కడ ఇంకా ఆల్రెడీ కొబ్బరి పౌడర్ చేసుకున్నాను కదా అని చెప్పేసి 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరప్పొడి, కొద్దిగా పసుపు కూడా వేసేసి మసాలా పట్టేసుకుంటున్నాను. మిడిల్లో అక్కడక్కడ వాటర్ని మిక్స్ చేసుకుంటూ మసాలా పట్టేసుకుంటే చాలా బాగా గ్రైండ్ అవుతుంది. మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు కాడలతో సహా కొత్తిమీరని, పుదీనాని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని మసాలా రెడీ చేసేసుకున్నాను. ఈ మసాలా చూస్తుంటేనే ఎమ్మీగా అనిపిస్తుంది. నిజంగా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, అందరికీ నచ్చుతుంది అనమాట. తినని వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్గా, టేస్టీగా అనిపించేలాగా తింటారు. ఇంకా ఇంత చికెన్ తినలేమని చెప్పేసి మిల్కీ కొద్దిగా ఫ్రై చేసిమని చెప్పింది. అలా కొంచెం ఫ్రై కానీ పక్కన పెట్టేసి ఇంకా చికెన్ అంతా కడిగేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇంకా ప్యాన్ అయితే పెట్టేసి ప్రిపరేషన్ చూసేద్దాం. సో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్లో ఉన్న వాటర్ అంతా బాగా డ్రై అయ్యాక ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మనకు పోపు దినుసులు వేసుకుంటాము అవన్నీ కూడా వేసాను అనమాట. నాకు జీలకర్ర ప్రతి దాంట్లోకి వేయడం బాగా అలవాటు. పిత్తానికి చాలా మంచిది కదా, అలాగే డైజెషన్ కూడా అని చెప్పి. సో అలా ఆవాలు, జీలకర్ర, అలాగే ఆనియన్, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసుకొని అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చికెన్ అయితే సో ఇక్కడ
మిక్స్ చేస్తున్నాను అనమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చాలామంది చికెన్ కడిగితే టేస్ట్ అస్సలు బాగోదు అని అనుకుంటూ ఉంటారు. చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చేటప్పుడు వాళ్ళు కట్ చేసిన విధానాన్ని చూసిన తర్వాత ఒక్కసారి కాకపోతే 3 సార్లు కడిగి టేస్ట్ మనం చేసే దాంట్లో ఉంటుంది. కానీ సో అది కడకపోతే ఏం కాదు కదా అన్నట్టు నాకైతే కంఫర్టబుల్గా కడిగిన తర్వాతనే నేను చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇంకా చికెన్ వేసుకొని చికెన్లోకి నేను అక్కడే వితౌట్ వాటర్లో సాల్ట్ పసుపు వేసుకొని బాగా అది అందులో ఉన్న వాటర్ కన్సిస్ట్ అంతా పోయేదాకా బాయిల్ చేస్తూ ఉంటాను అనమాట. సో అది బాయిల్ అయ్యేలోపు నేను కుకుంబర్ కట్ చేస్తానని చెప్పి కట్ చేస్తూ ఉంది క్యూటీ. ఇక్కడ బాగా తెలుస్తుందా నేను కుకుంబర్ చాప్ చేసి పెడతానని చెప్పి ఆ స్కిన్ అంత డ్రెస్సులోకి ఎలా వేసుకుంటుందో చూడండి. ఎంత చక్కగా చేస్తుందంటే అంత చక్కగా చేస్తుంది ఇంట్లో పనులు. సో అదనమాట. ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ చికెన్ బాయిల్ అవుతుంది. అక్కడి నుంచి వాటర్ కన్సిస్టెన్సీ వదులుతూ ఉంది. మిల్కీ ఈలోపు వచ్చేసి నాకు ఫ్రై రెడీ అయిందా అని అడుగుతుంది అనమాట. సో అందుకోసం ఇంకా దానికోసం కూడా ప్యాన్ అయితే పెట్టేసి పక్కన స్టవ్ మీద ఇందులోకి లైట్గా ఆయిల్ ఒక్కటేసాను. కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను అంతే, ఇంకేం వేయలేదన్నమాట. అక్కడ ఫ్రైకి ఆల్మోస్ట్ కొంచెం అక్కడ కూడా చికెన్ వేసి కడిగిన చికెన్ వేసేసి సాల్ట్ పసుపు వేసి కొద్దిగా వాటర్ కన్సిస్ట్ అంతా వదులుకున్న తర్వాత మసాలాను అయితే వేసేసి రెడీ చేసేస్తున్నాను. పక్కన ఫ్రై ఎగుతుంది. ఇంక ఇక్కడ తగినన్ని వాటర్ అయితే వాటర్ కన్సిస్టెన్సీ అంతా వదిలిన తర్వాత మసాలాను అయితే మిక్స్ చేసేసుకొని నేను ఇక్కడ తగినన్ని వాటర్ యాడ్ చేసి మసాలాలు అన్నీ కలిపేసుకుంటున్నాను అనమాట. ఫ్రైకి అంతే, కర్రీకి అంతే. సో ఆల్మోస్ట్ ఫ్రై బాగా డ్రై అయ్యేదాకా బాయిల్ చేసుకున్నాను అనమాట. డ్రై అయింది, అలాగే వాటర్ కన్సిస్టెన్సీ అంతా పోయిన తర్వాత ఫ్రై బాగా గట్టిపడింది. సో ఫ్రై చాలా టేస్టీగా అనిపిస్తుంది అని వాళ్ళైతే ఓకే అన్నారు ఒక్కొక్క టేస్ట్ చేసి. ఇంకా ఇక్కడ చికెన్ కూడా మసాలా కలిపేసి తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుని చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనము క్యాప్ లిడ్ అయితే క్లోజ్ చేసేసుకొని పెట్టేసుకుంటే కొద్దిగా బాయిల్ అయ్యేపాటికి ఇంకా కొద్దిగా చిక్కబడుతుంది అనమాట. టేస్ట్ బాగుంది, స్మెల్ కూడా బాగానే వస్తుంది అనిపించింది. ఇంకా కొత్తిమీరతో అలా గార్నిష్ చేసేసుకుంటున్నాను ఫ్రైని, అలాగే చికెన్ని కూడా. సో ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా ఇందులో కావాల్సిన కుకుంబర్, ఆనియన్ అన్నీ కట్ చేసి పెట్టారు. యాక్చువల్లీ రైతా, స్వీట్ అండ్ సాల్ట్ జ్యూస్ లేనిదే చికెన్ ఎప్పుడు కూడా కంప్లీట్ చేయలేదు. వేడి వేడి చికెన్ కర్రీ, చల్లని కుకుంబర్, కారంగా ఆనియన్, ఇక్కడ తినడానికి మేము రెడీ. నేను ఇవన్నీ రెడీ చేసి ఇక్కడ పెట్టాలికి మిల్కీ వాటర్ బాటిల్ అయితే పెట్టేసింది అనమాట కదా మిల్కీ. ఓకేనా? వద్దు నువ్వు తిన. బాగుందా? సూపరా? ఎట్లుంది? ఏమి? థ్యాంక్స్. యాక్చువల్లీ చికెన్ ఫ్రై కావాలి అని చెప్పి పొద్దున్న నుంచి టిఫిన్ తినకుండా ఉండవు. ఫ్రై కోసం తిను. బాగుందా ఇప్పుడు? ఓకేనా? సో ఇంకా నేను కూడా ప్లేట్కి అయితే వేసేసుకున్నాను. కుకుంబర్లు నీకు వద్దా మిల్కీ? సో ఇలా మాస్ మ్యూజిక్ కూడా వేసేసుకొని మేము సండే ఇలా నాన్ వెజ్ పార్టీతో గడిపేస్తున్నాం. సూపర్ ఉంది ఫ్రై, చాలా సింపుల్గా రిస్క్ లేకుండా సో ఫ్రెండ్స్ మా సండే ఇలా గడిచిందనమాట. నా స్టైల్లో ఒక్కసారి మీరు కూడా చికెన్ కర్రీ ట్రై చేసి చూసి ఎలా వచ్చిందన్నది అయితే కామెంట్ చేయడం మిస్ అవ్వకండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ లాగ్లో మళ్ళీ కలుస్తాం.